హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో డాక్టర్ డి కామేశ్వరి గారి మహిమ నవల ధారావాహికగా మీకు అందిస్తున్నాను కదా. మరి ఈరోజు మహిమ నవల ధారావాహిక 3వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. హాయ్ ప్రీతి, మై డార్లింగ్. హ్యాపీ? నా ప్రామిస్ నిలబెట్టుకున్నాను కదా. నౌ యు బిలీవ్ మీ. గోముగా అడిగాడు ప్రీతి వెంట్రుకలు సరిచేస్తూ. మాటలు రానట్టు చేతులు మెడ చుట్టూ వేసి అతని గుండెల్లో మొహం దాచుకుంది ప్రీతి. థ్యాంక్ యూ డార్లింగ్, నా కలను ఇన్నాళ్లకి నిజం చేశావు. యు మేడ్ మీ ఎ స్టార్. ఐఎమ్ సో హ్యాపీ. ఇవాళ అందనంత ఎత్తుకు ఎదిగిపోయానన్న ఫీలింగ్. 2 ఏళ్ల నా కష్టం ఎదురుచూపులు ఫలించాయి. నీ సపోర్ట్ లేకుండా నేను ఈ స్థాయికి ఎదగడమన్నది కలగానే మిగిలేది. కళ్ళు చెమ్మగిల్లుతుండగా అంది ప్రీతి. డోంట్ బీ సిల్లీ. నీలో అందం, ఆకర్షణ, నటన అన్నవి లేకపోతే నేనెంత ప్రయత్నించినా సక్సెస్ అవ్వలేవు. ఇప్పుడు చూడు, ఇక నీ వెంట అందరూ ఎలా పడతారో. ఫ్యాషన్ వరల్డ్ ఏది శాశ్వతం కాదు ప్రీతి. ఈ క్షణం నిచ్చెన పైమెట్టు మీదుంటావు. ఆ స్థానం నిలుపుకోవడానికి అనేక దారుల్లో వెళ్ళాలి. అందరినీ ఆకర్షిస్తూ మాటల్లో తెలివి, ఆత్మవిశ్వాసం, మంచితనం, వినయం అన్నీ కనబరుస్తూ అందం మెరుగుపరుచుకోవడానికి ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ యోగాలు, ఎక్సర్సైజులు, ఫేషియల్స్, బ్యూటీ ట్రీట్మెంట్ అన్నీ జీవితంలో భాగం అవ్వాలి. పేరొచ్చింది కదా అని ప్రతి చెత్త ఒప్పుకోకు. డిగ్నిఫైడ్గా కనబడాలి. ఓకే డార్లింగ్, నా వెనక నువ్వుండగా నాకేం భయం? కౌగిలి మరింత బిగించింది ప్రీతి. ఏమో, రేపు పెద్ద స్టార్ అయిపోతే నా అవసరం తీరిపోవచ్చు. అప్పుడు నేను నీ వెంట పడాలేమో, నీ దర్శనం కోసం పడిగాపులు పడాలేమో అన్నాడతను. ఏయ్, అలా మాట్లాడుకు, నా కోపం వస్తుంది. బొంగముద్దు పెట్టింది. చిన్న పాపాయిలా ఏంటాలక? ఆ బొంగముద్దుకి ముద్దు పెట్టాడతను. ప్రీతి, నిజంగా నువ్వు నా జీవితంలోకి రాకపోతే ఎంత నిస్సారంగా జీవితం గడిచేదో. జీవితంలో చార్మ్ లేదు అన్న నైరాస్యాన్ని పటాపంచలు చేశావు. నా జీవితంలోకి వెలుగులా, వరదలా వచ్చేసి చుట్టుముట్టేశావు. నీ ప్రేమలో పడి ఎటో కొట్టుకుపోయాను. చుట్టూ ప్రపంచం ఉన్నదన్నదే మర్చిపోయాను. ప్రేమ అంటే ఇలాంటి అనుభూతి అని ఎరగని నాకు కొత్త లోకాన్ని చూపావు. ఆర్తిగా, ఆరాధనగా ఆమెను చుట్టేసి అన్నాడతను. ఓ అనామికగా కలలు మాత్రమే కనగలిగే మామూలు అమ్మాయిలో ఏం చూశావో, ఏం మంత్రం వేశావో, నేనెందుకు నచ్చానో, ఏది ఆలోచించే శక్తి కోల్పోయినట్టు చేసి వశపరుచుకున్నావు. నువ్వు మంత్రగాడివి. ఒకటే భయం నాకు, ఇది కళ అని, కరిగిపోతుందన్న భయం మాత్రం వదలడం లేదు. నిన్ను శాశ్వతంగా నా దగ్గర ఉంచేసుకోవాలంటే ఎలా డియర్? చెప్పు, నేనేం చెయ్యాలో? ఆర్తిగా అంది ప్రీతి. అది సాధ్యం కాదని మనిద్దరికీ తెలుసు. మరుక్షణం మనది కాదు. ఉన్న క్షణంలో ఆనందం అనుభవించకుండా జరగని దాని గురించి ఆలోచించి ఉన్నది చేజార్చుకోవద్దు. ప్రీతి, నన్ను ఈ అనుభూతి నుంచి దూరం చెయ్యకు. ఇక్కడున్నంతసేపు మనిద్దరం తప్ప ఏ ఆలోచన చొరబడనీయకు అంటూ తమకంగా అల్లుకుపోయాడు. ప్రీతి నిట్టూర్చింది. ఆ విషయం తనకీ తెలుసు. కానీ తను కోరుకున్న ఈ క్షణాలు తనెప్పటికీ ఉంచుకోవాలంటే ఏం చెయ్యాలో మాత్రం తెలియడం లేదామెకు. ప్రీతి తండ్రి బ్యాంక్ ఉద్యోగి, తల్లి స్కూల్ టీచర్. ఇద్దరిది కులాంతర వివాహం అవడంతో ఇటువారు అటువారు దూరమయ్యారు. ప్రీతి పుట్టాక ఇక పిల్లలు వద్దనుకున్నారు. ప్రీతిని ఉన్నంతలో బాగానే పెంచి చదివించసాగారు. వయసొచ్చేసరికి ప్రీతి తల్లి అందం పుడికిపుచ్చుకుని మిసమిసలాడే టీనేజ్ గర్ల్, కాలేజ్ గర్ల్గా మగపిల్లలందరినీ తన చుట్టూ తిప్పుకుంటూ వాళ్ల పొగడ్తలకి మురిసిపోతూ తన అందం చూసి వెంటపడుతున్న అందరినీ ఆకర్షిస్తూ తనో రాజకుమారిగానో ఓ సినీ తారగానో ఊహించుకుంటూ చుట్టూ ఉన్న అమ్మాయిల్ని చిన్నచూపు చూస్తూ తనుండాల్సింది ఇలాంటి చోటు కాదని, ఎలాగైనా సినిమాల్లో పెద్ద నటి అవ్వాలని, కావాలని ప్రకటనల రంగంలో చిన్న ఉద్యోగం సంపాదించుకుని చిన్న చిన్న యాడ్స్లో నటిస్తూ ఏనాటికైనా తనకి గుర్తింపు వచ్చి పెద్ద స్టార్ అవ్వాలని కలలు కనే సమయంలో వినోద్ కంటపడింది. ఓ రోజు చిన్న ప్రకటన జరుగుతోంది. చిన్న టూత్పేస్ట్ ప్రకటన. హౌస్ వైఫ్గా నటించే సీను. షూటింగ్ జరుగుతుండగా వినోద్ ఇంటికి వెళ్ళబోతుంటే లిఫ్ట్ దగ్గర షూటింగ్ పూర్తి చేసి బయటకొచ్చి లిఫ్ట్ వైపు వెళుతున్న ప్రీతి కనబడింది. చూపు తిప్పుకోకుండా అటే చూస్తుండిపోయాడు. లిఫ్ట్ తలుపులు మూసుకున్న తర్వాత స్టూడియో వైపు వెళ్ళాడు. ప్యాకప్ చేస్తున్న స్టాఫ్ అంతా వినయంగా నమస్కారాలు చేశారు. డైరెక్టర్ ప్రమోద్ ఎదురొచ్చి విష్ చేశాడు.
ఏ షూటింగ్ జరిగింది ఇక్కడ? అడిగాడు వినోద్. చిన్న టూత్పేస్ట్ యాడ్ సార్ అన్నాడు ప్రమోద్. ఎవరో కొత్త అమ్మాయిలా కనిపించింది, దీనిలో యాక్ట్ చేసిందా? పేరేంటి? యథాలాపంగా అడిగినట్టు అడిగాడు. ప్రీతి అని కొత్తగా వచ్చింది. మనమిచ్చిన ప్రకటనకి అప్లికేషన్ పెట్టింది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయింది. ఓ 2 స్టిల్ యాడ్స్లో నటించింది చెప్పాడతను. ఫోటోజెనిక్ ఫేస్లా ఉంది. యాక్షన్ ఎలా ఉంది? ఆరా తీశాడు వినోద్. స్టార్ పొటెన్సీ ఉంది సార్. ఫ్రీగా చెప్పింది. ఈజీగా చేసింది. మనం కాంట్రాక్ట్ బేసిస్ మీద బుక్ చేసుకోవచ్చు ప్రమోద్ అన్నాడు. ఓకే, లెటస్ సి. ఇంకొక 2 చెయ్యని, ఆలోచిద్దాం అని బయటకు వెళ్ళాడు. అతని కుడిభుజం డ్రైవర్ కమ్ అడ్వైజర్, ఇన్ఫార్మర్ లాంటి పాత్రలు పోషించే అన్వర్తో లిఫ్ట్లో ఆరా తీయి ఆ అమ్మాయి సంగతులన్నీ అన్నాడు అర్థవంతంగా చూస్తూ. జీ సాబ్, ఒక్క మాట నమ్రతగా అన్నాడతను. మర్నాడు సాయంత్రానికల్లా ప్రీతి పుట్టుపూర్వోత్తరాలన్నీ రాబట్టేశాడు అన్వర్. ప్రీతి మధ్యతరగతి అమ్మాయి. చదువు కంటే కూడా తన అందాన్ని నమ్ముకుని పెద్ద సినీ తార, కనీసం టీవీ తారైనా అయిపోవాలని ఆరాటపడే అమ్మాయి. దానికోసం రకరకాల ఫోటోలు తీయించుకుని అడ్వర్టైజింగ్ కంపెనీలకి, సినీ టీవీ ప్రొడ్యూసర్లకి పంపిస్తూ చెయ్యని ప్రయత్నాలు లేవు. ఎలాగో బిఏ అయితే గట్టెక్కింది. మన కంపెనీకి పంపిన అప్లికేషన్కి ఇంటర్వ్యూకి పిలిస్తే వచ్చి సెలెక్ట్ అయ్యి చిన్న యాడ్స్ చేసింది. మామూలు మధ్యతరగతి అమ్మాయిల మనస్తత్వం యాడ్ వరల్డ్ గాలానికి చిక్కుకుంటుందన్నది అతనికి బాగా తెలుసు. మర్నాడు ఆఫీస్కి రాగానే ప్రొడక్షన్ మేనేజర్ని పిలిచి చాలా మామూలుగా షూటింగ్కి తయారుగా ఉన్న ప్రాజెక్టు గురించి ఆరా తీశాడు. ఒక ఫేషియల్ క్రీమ్ యాడ్ షూట్ చేయాల్సి ఉంది అన్నాడతను. నిన్న ఎవరో ప్రీతి అన్న అమ్మాయి లిఫ్ట్ దగ్గర కనిపించింది. చాలా ఫోటోజెనిక్గా ఉందనిపించింది. ప్రమోద్ని వివరాలు అడిగాను, చెప్పాడు. ఫేషియల్ క్రీమ్కి హీరోయిన్ని సెలెక్ట్ చేశారా? ఆరా తీశాడు వినోద్. ఇంకా లేదు సార్, చూస్తున్నాం. 2-3 కొత్త ఫేసులున్నారు. అయితే ఈ అమ్మాయిని ట్రై చేయండి. ఆ అమ్మాయిలో స్పార్క్ ఉంది, స్టార్ పొటెన్సీ కనిపించింది అన్నాడు చాలా మామూలుగా వినోద్. ఓకే సార్, యాజ్ యూ విష్ అని వెళ్ళిపోయాడు మేనేజర్. ఇదేమీ తెలియని ప్రీతి వెంటనే మరో ఆఫర్ వచ్చినందుకు పొంగిపోయింది. అదంతా తన అందం, నటన వల్లే అనుకుని ఊహాలోకంలో తేలిపోయింది. ఫేషియల్ క్రీమ్ షూట్ అయ్యాక ఫైనల్ ప్రోడక్ట్ విజువల్స్ చూస్తే వినోద్కి తన అంచనా తప్పు కాదని, ప్రీతిని ట్రైన్ చేస్తే సక్సెస్ఫుల్ స్టార్ అవుతుందన్న నమ్మకం కలిగింది. వెంటనే పనికి ఉపక్రమించాడు. ప్రీతిని తన ఆఫీస్ రూమ్కి పిలిపించాడు. ప్రీతి ఈ ఎదురు చూడని ఆహ్వానానికి తబ్బిబ్బవుతూ కాస్త భయం, ఆరాటంతో తడబడుతూ లోపలికి వెళ్ళింది. కంపెనీ డైరెక్టర్ నుంచి పిలుపు రావడం అంటే మాటలు కాదు అని అందరూ అంటుండగా వింది. ఇప్పుడు తనకిలా పిలుపు రావడం. కమిన్ మిస్ ప్రీతి, అలా కూర్చోండి. బీ కంఫర్టబుల్. నిన్న మీరు నటించిన ఫేషియల్ క్రీమ్ యాడ్ చూశాను. ఐఎమ్ ఇంప్రెస్డ్ విత్ ఇట్. మొదటి బాణం వదిలాడు వినోద్ జైన్. ఆశ్చర్యంతో, ఆనందంతో తబ్బిబ్బవుతూ థ్యాంక్ యూ సార్, ఇట్స్ ఎ గ్రేట్ కాంప్లిమెంట్ ఫర్ మీ. అంతకంటే ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ప్రీతికి. మిమ్మల్ని ఆ యాడ్లో చూస్తే మంచి ఫోటోజెనిక్ ఫేస్ అని, యాక్టింగ్ టాలెంట్ ఉందన్నదే అర్థమైంది. అంచేత మిమ్మల్ని మా కంపెనీ ఆర్టిస్టుగా కాంట్రాక్ట్ తీసుకుందామని నిర్ణయించాను. ఐ హోప్ మీకు అభ్యంతరం లేకపోతే అగ్రిమెంట్ రాసుకుందాం. రెండో బాణం వదిలాడు. ప్రీతి నమ్మలేనట్టు చూసింది. కాంట్రాక్ట్ అంటే ఆమెకు తెలుసు. మొదటిసారి యాడ్లో నటించినప్పుడు కొన్ని వివరాలు సేకరించింది. ఈ కంపెనీతో కాంట్రాక్ట్ అంటే ఇంకో కంపెనీ అవకాశాలు వచ్చినా నటించకూడదు. ఇక్కడ వీరు చేసే ప్రకటనలకి అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఇచ్చిన పాత్రలో నటించాలి. కాంట్రాక్ట్ అంటే నెల జీతం ప్రకారం పని చేయాలి అని తెలుసుకుంది. ఇంత పెద్ద పేరున్న కంపెనీలో అవకాశం దొరకడం అదృష్టం. ఇక్కడ పనిచేస్తే పేరుకు పేరు, నెలకి జీతము, కొన్నాళ్ళు చేశాక కావలిస్తే పెద్ద అవకాశాలు వస్తే కాంట్రాక్ట్ అయ్యాక వదిలేసుకోవచ్చు. ప్రీతి ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోయాయి. ఇప్పుడు గుర్తింపే లేని తనకు ఇది పెద్ద అదృష్టం. మొహం సంతోషంతో వెలిగిపోతుండగా థ్యాంక్ యూ సార్, మెనీ థ్యాంక్స్ సార్, మీ కంపెనీలో పనిచేయడం నా అదృష్టం గబగబా అంది. వినోద్కి అర్థమైంది ఆమె ఆరాటం. తను కూడా మరీ తొందరపడకూడదు, అంతా ప్రొసీజర్ ప్రకారమే జరుగుతోందని అందరూ అనుకోవాలి అనుకున్నాడు. దెన్ ఓకే, మేమిచ్చిన ఫారాలు చదువుకుని సంతకం పెట్టండి. లీగల్ వివరాలు మా ప్రొడక్షన్ మేనేజర్ వివరిస్తారు అంటూ ప్రొడక్షన్ మేనేజర్ సుధాకర్ వంక చూశాడు. ఓకే సార్ అని, ప్లీజ్ రండి, నా ఆఫీసులో సంతకాలు పెడుదురు గాని అని సుధాకర్ దారి తీశాడు.
వినోద్ వెనక్కి వాలాడు కుర్చీలో విలాసంగా. వినోద్కి పేరుకు తగ్గట్టు వినోదం కావాలి, విలాసం కావాలి, కొత్త అందాలు కావాలి. జీవితం అంటే విలాసంగా ఆనందంగా అనుభవించాలనే తత్వం. చాలా తొందరగా అందానికి ఆకర్షితులవడమే కాదు, ఆ అందం సొంతమయ్యే వరకు అలజడి. పొందాలనుకున్న దానికోసం ఎవరేమనుకున్నా లెక్క చేయని మనస్తత్వం. చేతి నిండా డబ్బు, ఇంటి నిండా డబ్బు, ఆఫీసు నిండా అమ్మాయిలు. ఇంకేం కావాలి? వేటికి వెతుక్కోనక్కర్లేదు. వలకి ఎరగా కళ్ళకి కనిపిస్తూ ఊరించే భవిష్యత్తు చూపించే ఫ్యాషన్ వరల్డ్. కష్టపడకుండా అమ్మాయిలను వలలో పడేసుకునే అందం, డబ్బు, యవ్వనం, మాట చాతుర్యం అన్నీ ఉన్న వినోద్కి కొత్త అందాలు, అమ్మాయిలు, వినోదం. అన్నీ ఉన్న వినోద్కి ఇంట్లో మిగతావన్నీ మెండుగా ఉన్నా అందమైన ఆ అనుభవం మాత్రం అనుభవంలోకి రాలేదు. భార్య అందంగా ఉంటే ప్రేయసిని చూడగలిగేవాడేమో. వ్యాపారం దివాలా తీసి తిరిగి నిలదొక్కుకోవడానికి తండ్రి అవస్థలు పడుతున్న తరుణంలో కళ్ళెదుట కనిపించిన దారి భారీ పెళ్లి కూతురితో పాటు భారీ కట్నం, కోట్లిస్తామన్న కూతురి చెయ్యి అందుకోవడానికి ముందుకు రాని వాళ్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కోట్ల ఆస్తి ఉన్న తండ్రి రేటు పెంచుతూ పెంచుతూ పోయాడు. చూస్తూ చూస్తూ మరీ లేనింట్లో పిల్లను పడేయలేక దారి తెన్ను తోచక సతమతమవుతున్న కన్న తండ్రికి వ్యాపారం దెబ్బతిని తేరుకోవడానికి మార్గాలు అన్వేషిస్తున్న జైన్ కుటుంబం కనిపించింది. మధ్యవర్తి ద్వారా కోట్ల ఆస్తి ఎరగా చూపించాడు. అంతస్తులు, ఆస్తిపాస్తులు అన్నీ సరితూగేవైనా చూస్తూ చూస్తూ అందంగా స్మార్ట్గా చదువుకున్న వినోద్కి జోడు కుదరని ఆ అమ్మాయిని కట్టపెట్టలేక మథనపడుతుంటే, డాడీ, మనం ఈ గండంలో నుంచి గట్టెక్కే మార్గం ఇదొక్కటే. అందంగా లేకపోయినా పర్వాలేదు, డబ్బు లేకపోతే ఎలా బతుకుతాం? అందులో ముందు నుంచి దర్జాగా బతికిన వాళ్ళం, దరిద్రాన్ని ఎలా కావలించుకుంటాం? బతక నేర్చిన వినోద్ తండ్రికి ధైర్యం చెప్పి సలహా ఇచ్చాడు. అప్పటికింకా విశాల్ చదువు పూర్తవలేదు. కూతురి పెళ్లి చేయాలి, ఇల్లు తాకట్టులో ఉంది. ఈ సమస్యలన్నీ కళ్ల ముందు కదులుతుంటే మరో మార్గం లేక తలొగ్గాడు అవినాష్ జైన్. కొత్త కోడలితో పాటు వచ్చిన కోట్ల ఆస్తితో అప్పులు తీర్చి వ్యాపారంలో నిలదొక్కుని ఊపిరి పీల్చుకున్నారందరూ. అందం లేకపోయినా ఒంటి నిండా అహంకారం ఉంది సుస్మిత అగర్వాల్కి. కోట్ల ఆస్తికి వారసురాలు. మొగుడైతేనే, అత్తవారైతేనే తల ఒగ్గాల్సిన కర్మ తనకే ఉంది. తన వల్ల కంపెనీకి పునరుజ్జీవితం వచ్చింది. తన డబ్బుతో తినేవారు తనకు ఎదురు చెప్పే సాహసం చెయ్యకూడదు అన్న మనస్తత్వం ఆమెది. అత్తవారింట అడుగు పెడుతూనే కంపెనీలో పెద్ద షేర్ సొంతం చేసుకుంది. ఇల్లంతా తనిష్టం వచ్చినట్టు మార్పులు చేర్పులు చేసేసింది. అత్త, మామ, మొగుడు ప్రేక్షక పాత్ర పోషించారు. ధనరాశితో వచ్చిన భార్యని ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో ఏడాది గడిచిపోయింది. నోరెత్తకుండా కాపురం చేసి వంశోద్ధారకుణ్ణి కన్నాడు. ఇంట్లో కోడలి పెత్తనానికి అలవాటు పడి మామగారు ఆఫీసుకి, అత్తగారు పూజ గదికి అంకితమయ్యారు. కూతురు పెళ్లి చేసి పంపి నిశ్చింతగా నిట్టూర్చారు. తండ్రి మీద గౌరవంతో చైర్మన్ పోస్టులో కూర్చోబెట్టాడు వినోద్. ఎంబీఏ పూర్తి చేసి వచ్చిన తమ్ముడికి తనతో పాటు మేనేజింగ్ డైరెక్టర్ పదవి ఇచ్చి ఆ ఇంటి కొడుకుగా కర్తవ్యం నెరవేర్చాడు. 6 ఏళ్ల కొడుకు ముద్దు మురుపాలు చూసి మురిసిపోతూ కొడుకు మంకుపట్టికి తల ఒగ్గి ప్రేమంతా కుమ్మరిస్తూ కొడుకు పెంపకంలో తనమునకలవుతూ కాస్తంత అహంకారం తగ్గించి ఇల్లాలి పాత్ర నుంచి తల్లి పాత్రలోకి మారేసరికి సుస్మిత మనసు కాస్తంత సున్నితమయ్యి ఇంట్లో అత్తమామల్ని, తనకు ఎదురు చెప్పని భర్తని గౌరవంగానే చూడడం ప్రారంభించింది. దానికి తోడు కంపెనీ 8 ఏళ్లలో బాగా పుంజుకుని లాభాల బాట పట్టడంతో అందులో మామగారు, మరిది పాత్ర చాలా ఉండడం, తను మరీ అతిశయం చూపిస్తే సహించని స్థాయికి వారి సంపాదన పెరగడంతో సుస్మిత ఇంట్లో పవరు, ఒంట్లో పవరు తగ్గించుకుంది. వినోద్ పెళ్ళైతే చేసుకున్నాడు కానీ నిజం చెప్పాలంటే ఒక్కరోజు కూడా సుఖంగా లేడు. అడుగడుగునా అహంకారం చూపే భార్య అందమైన చూసి సర్దుకుపోదామనుకున్నా అది ఊరించే ఊహల్లో తప్ప నిజ జీవితంలో దొరక్క నిర్లిప్తత నిండిన కాపురంలో రోజులు నెట్టుకొచ్చాడు కొన్నాళ్ళు. ఒకటే ఓదార్పు, కొడుకు పుట్టడం. తల్లిదండ్రులకి మనవణ్ణి ఇచ్చానన్న తృప్తి. భార్య దృష్టి తన నుంచి కొడుకుపైకి మళ్లడంతో ఊపిరి పీల్చుకుని కేవలం 4 ఏళ్లు కంపెనీని నిలబెట్టే ప్రయత్నంలో రాత్రింబవళ్లు మునిగిపోయి తనలోని నిరాశ, నిస్పృహని మర్చిపోయాడు. కంపెనీ వ్యవహారాలు కుదుటపడి తండ్రి, తమ్ముడు తోడయి బరువు బాధ్యతలు కాస్త తగ్గి చుట్టూ చూడడం ప్రారంభించాడు. ప్రకటనల ప్రపంచంలో, ఫ్యాషన్ వరల్డ్లో
అందమైన అమ్మాయిల్ని చూసినప్పుడల్లా చలించేవాడు. భార్య గుర్తుకొచ్చి తనకు దొరకని అందమైన అనుభూతి కోసం మనసు ఉవ్విళ్ళూరేది. కానీ ఆ అందాలు ఎలా అందుకోవాలో తెలిసేది కాదు. పిరికితనం ఒక కారణమైతే ఎవరికైనా తెలుస్తుందేమో, పరువు ప్రతిష్ట అన్నీ గుర్తుకొచ్చేవి. ఎంతోమంది అమ్మాయిలు కెమెరా ముందు నటించడానికి చిన్న ప్రకటనలోనైనా కనపడాలని ఉవ్విళ్ళూరుతూ ఆఫీస్ చుట్టూ తిరిగేవారు ఫోటోలు చేతపట్టుకుని. వినోద్ది విజువల్ సెక్షన్ కనుక యాడ్ షూటింగ్లు, నటీనటులు, డైరెక్టర్లు పూర్తయిన యాడ్లు చూసి ఓకే చేయడం అంతా అతని పర్యవేక్షణలోనే ఉండడంతో రోజు ఎంతోమంది అమ్మాయిలు అతని దృష్టిలో పడి అతన్ని నిద్రకు దూరం చేసేవారు. ఆ అందం అందుకోవాలన్న తపన. ఆ సమయంలో అన్వర్ అతనికి పర్సనల్ డ్రైవర్ కమ్ అటెండెంట్గా వినోద్కి ఎప్పుడేం కావాలో చూసుకుంటూ అతనిని అంటిపెట్టుకునే మనిషి అయ్యాడు. అన్వర్ బతకనేర్చినవాడు. అయ్యగారి సంగతి, ఇంటి సంగతి క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి అట్టే సమయం తీసుకోలేదు. అమ్మాయిల్ని చూడగానే అయ్యగారి ఆకలి చూపులు అర్థం చేసుకున్నాడు. అయ్యగారి మనసు దగ్గరవ్వడానికి, అతని ప్రాపకం సంపాదించడానికి దగ్గరదారి దొరికిపోయింది. వినోద్ మంచితనం, ఇంట్లో అతని భార్య ధోరణి చూశాక అన్వర్కి అయ్యగారి మీద ఎనలేని జాలి, అభిమానం పొంగింది. వినోద్ పిరికితనం అర్థమైంది. కాస్తంత చొరవ తీసుకోలేని అతనికి సహాయపడాలనుకున్నాడు. కానీ ఎలా అన్నది అతనికి అర్థం కాలేదు ముందు. ఒకరోజు శిల్ప అనే అమ్మాయి స్క్రీన్ టెస్ట్కి వచ్చి సెలెక్ట్ కాలేదు. నిరాశ, నిస్పృహ, ఏడుపు ఒక్కటే తరువాయి అన్నట్టు మోహన్ నల్లబడి కంటతడితో నిస్సహాయంగా చూస్తూ లిఫ్ట్లో ఎక్కిన శిల్పని చూశాడు. అతనికి ఆ అమ్మాయిని చూస్తే సంగతి తెలిసిపోయింది. అప్పటికి ఏడనర్థం అయిందేమో కంపెనీలో చేరి. ఇలా ఎంతో ఆశతో వచ్చి రిజెక్ట్ అయిన అమ్మాయిల నిరాశ తట్టుకోలేక కళ్ళ నీళ్లతో వెళ్లడం చూశాడు అన్వర్. అందులో కాస్త లేనింటి అమ్మాయిలు, అందాన్ని నమ్ముకుని వచ్చిన వాళ్ళు ఆశాభంగం అస్సలు తట్టుకోలేరు. ఈ అమ్మాయి బాగానే ఉంది. పెద్ద కళ్ళు, మంచి ఫిగర్, రంగు చామనచాయ అయినా స్మార్ట్గానే ఉంది. మరి ఏమైందో అనిపించింది అన్వర్కి. ఏంటి సెలెక్ట్ కాలేదా? చనువుగా అడిగాడు. ఆ అమ్మాయి అన్వర్ వంక ఓ చూపు చూసి లేదన్నట్టు తల ఊపింది. అరే, అదేంటి ఇంత చక్కగా ఉన్నావు? ఎవరా రిజెక్ట్ చేసింది? సుధాకర్ సారా? ఆయన తిక్కలోడు అంటూ ఏదో ఆలోచన తట్టినట్టు, మా సార్ చూసుంటే రిజెక్ట్ చేసేవారు కాదు అన్నాడు. ఆ అమ్మాయి కళ్ళలో ఆశ. మీ సారా? ఎవరు? అంది కాస్త ఆశ్చర్యపడుతూ. మా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వినోద్ సార్. ఆయనే కదా ఈ సెక్షన్కు బాస్. శిల్ప కళ్ళలో మెరుపు. ఆయన చూస్తారా మాలాంటి వాళ్ళని? ఇదిగో, నీ పేరేంటి? శిల్ప. సరే, నీ ఫోటోలు, నీ బయోడేటా అన్నీ ఉన్నాయి కదా, అవి నాకు ఇయ్యి. నీ ఫోన్ నెంబర్ ఉందా? నేను ఇవాళ మా అయ్యగారికి చూపిస్తా. రేపు ఇదే టైంకి రా. సరేనంటే మిగతావి చూద్దాం, లేదంటే నీ ఫైల్ తీసుకెళ్ళొచ్చు. ఆ మాత్రం దానికే శిల్ప సంబరపడిపోతూ, నిజంగా నువ్వు చెబుతావా? నీ మాట వింటారా? వినోద్ సార్ పర్సనల్ అసిస్టెంట్ కమ్ డ్రైవర్ అన్నీ నేనే. చెప్పి చూస్తా, నీ అదృష్టం పరీక్షించుకో అని ఆశ చూపాడు. థ్యాంక్స్ అన్నా, నాకు ఈ ఉద్యోగం ఎంతో అవసరం. నాన్న లేరు, అమ్మ ఒక్కరితే, చిన్న జాబ్ చేస్తుంది. నాకు ఈ సాయం చేస్తే నీ మేలు మర్చిపోను దండం పెడుతూ అంది. చూస్తానన్నాగా, హోప్ ఉంటే ఫోన్ చేస్తా, లేదంటే వచ్చి నీ ఫైల్ తీసుకెళ్ళు అని ఆమె అందించిన ఫైల్ తీసుకున్నాడు. అన్వర్ దగ్గర నుంచి ఫోన్ రాగానే ఆగ మేఘాల మీద వచ్చినట్టు వాలిపోయింది శిల్ప. ఏమన్నారు? నన్ను సెలెక్ట్ చేసుకుంటారా? నాకు ఛాన్స్ ఇస్తారా? అంది ఆరాటపడిపోతూ. అన్నా, ఎలాగైనా పని జరిగేట్టు చూడు అంది. చూడు శిల్ప, నా ప్రయత్నం నేను చేశాను. ఇక చెయ్యాల్సింది నువ్వే. సార్ని ఎలా మెప్పిస్తావో నీ చేతుల్లో ఉంటుంది. అంటే నేనేం చెయ్యాలో చెప్పన్నా, అలా చేస్తాను. సార్ని మెప్పించు. నీకు మంచి భవిష్యత్తు కావాలంటే, గుర్తింపు ఉండాలంటే సార్ చేతుల్లో ఉంటుంది. ఆయన ఇష్టమే ఫైనల్ అన్నాడతను. సగమే అర్థమైన శిల్ప తలాడించింది. సార్ని మెప్పించడం అంటే ఏంటో తెలియకుండానే, ఆమె ప్రమేయం లేకుండానే, కాదు లేదు అని చెప్పే వీలు లేకుండానే అన్ని ఏర్పాట్లు చేసేశాడు అన్వర్. ఓ పక్క బెరుకు, భయం, లేదంటే ఉద్యోగం రాదు, వద్దంటే పొమ్మంటారేమో. ఆమె ఏదీ నిర్ణయించుకోలేని స్థితిలో ఉండగానే సార్ని మెప్పించేసింది. అటు వినోద్కి ఆశ, కోరిక, ఉద్రేకం అన్నీ ఉన్నా మొదటి మెట్టు ఎక్కడమే కష్టమైంది. ఓసారి ధైర్యం చేసి కాలు పెట్టాక ఎలా ఎక్కాలో,
ఎక్కి తనకు కావాల్సింది ఎలా పొందాలో, ఏం చేస్తే అమ్మాయిలు లొంగుతారో అన్ని కిటుకులు పాఠాలు అతి త్వరలోనే వంటబట్టించుకుని ఆ రంగంలో ప్రావీణ్యం సంపాదించడానికి అన్వర్ ఇచ్చిన ప్రోత్సాహం, చేసిన సాయంతో అతని కుడిభుజం స్థాయికి ఎదిగిపోయాడు అన్వర్. ఇల్లు సంసారం, సమాజంలో పరువు ప్రతిష్ట ఏదీ భంగపడకుండా తనకు కావలసింది ఎలా అందిపుచ్చుకోవాలో, తన తృష్ణని ఎలా తీర్చుకోవాలో నేర్చేసుకున్నాక బెరుకు భయం పోయాయి వినోద్కి. అంతే, అతి సహజం అన్నట్టుగా ఇంట్లో వంట బాగులేకపోతే చక్కగా రుచిగా వండలేని అసమర్థ భార్యతో గొడవ పడే కంటే కావలసింది అప్పుడప్పుడు హోటల్కెళ్ళి ఇష్టంగా తిని రావడంలో తప్పేంటి అన్నంత సహజమైంది ఆ అలవాటు. దానికి తోడు అమ్మాయిలందరూ అందుబాటులో ఉండే ఆఫీస్ అవ్వడం మరింత వెసులుబాటిచ్చింది. బాగుందనుకున్న అమ్మాయిని ఎరవేసి పట్టడం అన్వర్ వంతు. ఏర్పాట్లు అన్వర్వి, అనుభవం వినోద్ది. ఇష్టపడని వాళ్ళని బలవంతమేముంది? అప్లికేషన్ రిజెక్ట్. భవిష్యత్తుని అందంగా ఊహించుకునే అమ్మాయిలు ఇష్టపడో దారి లేకో ఏం పోయింది ఎవరికి తెలుస్తుంది అని ధైర్య సాహసాలు ఉన్నవారినే ఎంచేవాడు అన్వర్. ఏడాది తిరిగేసరికి వినోద్ ఆ రంగంలో ఆరితేరాడు. ఆఫీసులో కాస్త గుసగుసలు మొదలయ్యాయి. బాస్ గారి లీలలు కొందరు అమ్మాయిల్లో ఆశ నింపితే మరికొందరు బెరుగ్గా తప్పుకుంటూ వెళ్లేవారు. ఆ గుసగుసలు అవినాష్ జైన్ దగ్గరకు చేరాయి. మొదట ఆయన కొడుకు చేస్తున్న పని రేపు ఏం కొంపముంచుతుందో, ఏ అమ్మాయన్నా ఈ గుట్టు రట్టు చేస్తే కంపెనీ పరువు ఇంటి ప్రతిష్ట దెబ్బతింటుందన్న భయం కలిగించాయి. కొడుకుతో మాట్లాడి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలని నిర్ణయానికొచ్చినా ఓ పక్క వినోద్ను చూస్తే ఆయనకి బాధగానే ఉండేది. పాపం, జీవితంలో వాడేం సుఖపడ్డాడు? ఈ కుటుంబం కోసం, కంపెనీ కోసం వాడి భవిష్యత్తు తాకట్టు పెట్టాడు. డబ్బు కోసం తన ఆనందాన్ని బలిపెట్టాడు. ఒక్కరోజైనా భార్యతో ఏం సుఖపడ్డాడు? భార్య భర్తగా ఏం గౌరవమిచ్చి వాడిని సుఖపెట్టింది అన్న బాధ ఉంది ఆయనలో. భార్యతో ఎన్నోసార్లు తన మనసులో బాధ చెప్పేవాడు. అవునండి, వెర్రి నాన్న, పాపం అందరి కోసం వాడు బలయ్యాడు. అందం లేకపోయినా అణుకువన్నా ఉంటే సుఖపడేవాడు. తల్లిదండ్రులిద్దరూ కొడుకును చూసి బాధపడడం మినహా ఏం చెయ్యలేకపోయారు. ఇప్పుడు వాడికి కావలసిన ఆనందాన్ని, కోల్పోయిన సుఖాన్ని అనుభవించని అనుకుంది ఆయన తండ్రి మనసు. కొడుకు బదులు అన్వర్ని పిలిచి హెచ్చరించాడు. ఈ విషయం బయటపడితే నిన్ను పాతరేస్తా, జాగ్రత్తగా హ్యాండిల్ చెయ్యి అన్నాడు. అన్వర్ అర్థమైనట్టు వినయంగా తలాడించాడు. వినోద్ జీవితంలో ప్రీతి తారసపడే వరకు అతని రిలేషన్షిప్లన్నీ ఒక రాత్రి, ఒక వారం, మహా అయితే ఒక నెల తప్ప అతన్ని కట్టిపడేసే, సమ్మోహనపరిచే బంధం తటస్థపడలేదు. మిగతా ఆడపిల్లలకి ప్రీతికి చాలా తేడా కనిపించింది వినోద్కి. అందచందాలను మించి ఆమెలోని ఆకర్షణ, ఆమెలోని జానతనం, సోఫిస్టికేషన్, మాటల్లో హాస్య చతురత, తెలివిగా కౌంటర్ ఇవ్వడం అతన్ని ఊపిరి సలపని అనురాగంలో ముంచెత్తి తను వెతికింది ఇలాంటి తోడు కోసం, ఇలాంటి పొందు కోసం అనుకుని అల్లాడాడు. భావుకత, సౌందర్యం, నిజమైన ప్రేమను ఆమె దగ్గర పొందాడు. తల్లిలా ఆదరించి, ఆకలి కనిపెట్టి, ఇల్లాలిగా అనురాగం, దాసిలా సేవ, మంత్రిగా సలహా, ఒక స్త్రీలో పురుషుడు కోరుకునేవన్నీ ప్రీతిలో కనిపించాయి. ఇద్దరి భావాలు వేవ్ లెంగ్త్ కలిసి ఎన్నెన్నో విషయాలు మాట్లాడుకుని చర్చించగల తెలివి ఆమెలో చూసి, ఆమెలో అన్ని గుణాలకి సరెండర్ అయిపోయి, తను కోరుకున్న స్త్రీ దొరికింది అని తృప్తిగా ఇంకో అమ్మాయి వైపు కన్నెత్తి చూడని అనుబంధం ఇద్దరి మధ్య ఏర్పడింది. తోటి అమ్మాయిలతో కలిసి ఉండే ప్రీతిని ఎప్పుడు పడితే అప్పుడు కలిసే వీలు లేక తమ ఇద్దరికీ ప్రైవసీ కోసం, తమ రాకపోకలు ఎవరికంటా పడకుండా ఉండడం కోసం ప్రీతిని తన తాహతుకు సరిపోయే అపార్ట్మెంట్ అద్దెకు తీసుకుని షిఫ్ట్ చేశాడు. ఇద్దరూ ప్రణయ సామ్రాజ్యాన్ని ఏలుతూ పరిసరాలనే మర్చిపోయారు. ప్రీతిని యాడ్ వరల్డ్లో స్టార్ని చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసి పేరు, డబ్బు సంపాదించుకుని తనకో గుర్తింపు తెచ్చుకునేటట్టు చేశాడు. ప్రీతితో తన సంబంధం ఎంత గుట్టుగా ఉంచినా ఇలాంటివి ఎక్కువ రోజులు దాచలేరు అన్నది నిజమైంది. ప్రీతి వేషభాషలు, రిచ్నెస్, వేరే అపార్ట్మెంట్ తీసుకోవడం ఇవన్నీ మిగతా అమ్మాయిల దృష్టి నుంచి తప్పించలేకపోయాడు. వినోద్, ప్రీతి బాడీ లాంగ్వేజ్, ఒకరిని చూసి ఒకరి ముఖంలో, కళ్లలో కనబడే ప్రేమోన్మాదం అర్థమవసాగింది. కొడుకులో మార్పు అర్థమై అన్వర్ని పిలిచి విషయం ఆరా తీశాడు అవినాష్. తర్వాత కొడుకును పిలిచి శ్రేయోభిలాషిగా, తండ్రిగా ఇలాంటి రిలేషన్షిప్లు ఎలాంటి అనర్థాలకి దారితీస్తాయో చెప్పి హెచ్చరించాడు.
నీవిన్నాళ్ళు ఏం చేసినా తెలిసినా నిన్నేమీ అనలేదు. జీవితంలో అనుభవానికి రానిది కొన్నాళ్ళు అనుభవించని అనుకున్నాను. అప్పుడప్పుడు అటాచ్మెంట్లు లేని అనుభవాలు పర్వాలేదు. కానీ రేపు నీ భార్యకు తెలిస్తే చాలా చిక్కులొస్తాయి. తెలిసి ఏ భార్య సహించదు. ఆఫీసులో నీ గౌరవం, మర్యాద, కుటుంబ పరువు అన్నీ ఆలోచించు నచ్చ చెబుతూ అన్నాడు అవినాష్ జైన్. అన్నీ మౌనంగా విన్నాడు వినోద్ తలవంచుకుని. తరువాత తలెత్తి తండ్రికి 2 చేతులతో దండం పెట్టాడు. డాడీ, ప్లీజ్, ఇన్నాళ్లకి నాకు దొరికిన ఈ ఆనందం, తృప్తిని వదలలేను. కొన్నాళ్లైనా నన్ను సంతోషంగా బతకనియ్యండి. నా జాగ్రత్తలో నేనుంటాను అన్నాడు. కొడుకు వంక చూసి ఆయన ఇకేం మాట్లాడలేక మౌనం వహించాడు. ఒక 6 నెలలు ప్రీతి సాంగత్యంలో సర్వం మరిచి ఓలలాడాడు. ప్రీతికి ఎన్నో ప్రకటనల ఆఫర్లు, యాడ్ ఫిలిమ్స్, చిన్న చిన్న షార్ట్ ఫిలిం ప్రకటనలతో తీరిక లేకుండా పోయింది. చేతి నిండా డబ్బు, ఇంటి నిండా సామాను, రకరకాల డ్రెస్సులు, ఫ్యాషన్ షోలు. తన సమర్థత మీద తనకి విపరీతమైన నమ్మకం, మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ప్రీతిలో అహంకారం పాలు ఎక్కువయింది. వినోద్ తనవాడు, తనని వదిలిపోయే ప్రసక్తి లేదన్న నమ్మకంతో వినోద్ని సొంతం చేసుకోవాలన్న ఆలోచన మొదలైంది. ఈ యాడ్ వరల్డ్, ఫ్యాషన్ వరల్డ్లో ఈనాటి ఆకర్షణ, అందం ఎన్నాళ్ళో అందరినీ ఆకర్షించలేదు. కొత్త మొహాల కోసం వెతుకులాట, పాతవారిని చిత్తు కాగితంలో బుట్టలో పడేస్తారన్న నిజాలు చుట్టూ చూసి తెలుసుకుంది. తన భవిష్యత్తు సురక్షితంగా ఉండాలంటే వినోద్ అండ వదులుకోకూడదు. అతను తనకు సొంతం అవడానికి ఏం చెయ్యాలో దారులు వెతికింది. తన కోసం అద్దెకి తీసుకున్న అపార్ట్మెంట్ కొనిపించింది. డబ్బు ఖర్చు పెట్టి ఆ మాత్రం చెయ్యడం వినోద్కి సమస్య కాదు. కానీ ఈ మధ్య తరచూ ప్రీతి తనని ఇబ్బంది పెట్టే కోరికలు కోరుతోంది. అతి ప్రేమతో అల్లుకుపోతూ, వినోద్, నువ్వు శాశ్వతంగా నా వాడివి కావాలి. నాకెందుకో నువ్వు నన్ను వదిలిపోతావన్న భయం వేస్తోంది డియర్. ఇలా ఎన్నాళ్ళు ఈ బంధం నిలుపుకోగలం? ఈ దొంగచాటు బ్రతుకు ఎన్నాళ్ళు? వినోద్, నన్ను పెళ్లి చేసుకో. అప్పుడే నాకు నిశ్చింత. ఈ బెంగతో రాత్రిళ్ళు నిద్ర కూడా పట్టడం లేదు. నీవెప్పుడు వస్తావోనని ఎదురు చూపులు. రాని రోజున ఆ నిరాశ తట్టుకోలేక ఏడుపొస్తుంది. ఆ వియోగం తట్టుకోలేకపోతున్నాను అంటూ గుండెల మీద తలపెట్టి కన్నీరు పెట్టుకుంది. ప్రీతి డార్లింగ్, ఏ రోజన్నా ఏదో టైంలో రాకుండా ఉంటున్నానా? నీకెందుకు అలాంటి అనుమానాలు? డియర్, నీకంటే నాకే నీ అవసరం ఎక్కువ. నిన్ను వదిలి ఉంటున్న క్షణాలన్నీ యుగంలా అనిపిస్తాయి. ఆఫీసులో ఉన్నంతసేపే నేను ప్రశాంతంగా ఉంటాను. ఇంటికెళ్ళిన ప్రతి క్షణం నీవు లేని లోటుతో సతమతమవుతున్నా. ఏం చెయ్యగలను? కొన్ని మన చేతుల్లో ఉండవు. ఉన్నదాంతో సర్దుబాటు చేసుకో. ఉన్నంతలోనే ఆనందాన్ని అనుభవించడం అంటూ సర్ది చెప్పేవాడు. అవును, ఆనందాన్ని అనుభవించడానికి నేను కావాలి. కానీ సమాజంలో నీ ఇంట్లో స్థానం ఇవ్వవు. పబ్లిక్గా నేను నీ దాన్నిగా గర్వంగా చెప్పుకోలేను. దొంగచాటు బ్రతుకు ఎన్నాళ్ళు వినోద్? నాకు ప్రియుడే భర్త అనుకుంటూ ఎన్నాళ్ళు? ఇల్లు, పిల్లలు, సంసారం కావాలనిపించదా అంటూ అలిగేది. బ్రతిమాలుతూ విచలితురాలై కంట నీరు పెట్టుకునేది. మొదట్లో వినోద్ ప్రీతి బాధగా అంటుంటే నిస్సహాయంగా, నేనేం చెయ్యను డార్లింగ్. నీకు తెలుసు, నేను పెళ్ళయిన వాడిని, తండ్రిని, తల్లిదండ్రుల మధ్య బతుకుతున్నవాడిని. సంఘంలో పరువు, ప్రతిష్ట మిగతావన్నీ ఉంటే ఉండని, లేకపోతే పోనీ అనుకోగలిగినా భార్య ఊరుకుంటుందా భర్త మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి అని చాలా దిగులుగా అనేవాడు. ఏ, ఆ పెళ్ళాం లేకపోతే బతకలేవా? డివోర్స్ ఇవ్వు. ఎలాగూ ఆమెతో ఏ సంతోషం లేదని నువ్వే చెప్పావు. అలాంటి భార్యను పట్టుకుని వేలాడాలా? ఆమెకి కావలసిన ఇల్లు, డబ్బు ఇచ్చేయి, విడాకులు తీసుకో అంది. నీకు తెలీదు. నేనిచ్చే ఇల్లు, డబ్బు తనకెందుకు? తనకే ఉంది నన్ను కొనగలిగే డబ్బు. నిజం చెప్పాలంటే డబ్బుతోనే నన్ను కొనుక్కుంది. ఈ కంపెనీ అంతా తన భిక్ష. అలాంటి భార్యని కాదని నేనెలా అనగలను? చాలాసార్లు ఈ విషయం ప్రీతికి నచ్చ చెప్పేవాడు. తన అసహాయత వెల్లడించేవాడు. కానీ ఉన్నంతసేపు ప్రీతి కట్టుకున్న భార్య కంటే ఎక్కువగా డిమాండ్లు, అలకలు, కోపాలు, విసుగులు ప్రదర్శిస్తూ అతన్ని విసిగించడం ఆరంభించింది. ఇంట్లో భార్యతో సుఖం, హాయి దొరక్క వినోద్కి రోజులు గడుస్తున్న కొద్దీ ఆ కొత్త మోజు, ఆ ప్రేమ, ఆ స్వర్గ సుఖాలు అన్నీ పాతబడి ప్రీతి దగ్గరికి వచ్చిన క్షణాలు ఆనందం కంటే ఇబ్బంది కలిగించడం ఆరంభించాయి. ఇటు ప్రీతి సాంగత్యం వదులుకోలేక, అటు ఆమె డిమాండ్లని తట్టుకోలేక నలిగిపోయాడు.
దాంతో రాకపోకలు తగ్గించడం మొదలుపెట్టాడు. అది ప్రీతిని మరింత ఆగ్రహానికి గురి చేసింది. వచ్చిన రోజున మనసారా ఆహ్వానించకుండా, నీకు ఆడదాని సుఖం కావలసిన రోజు వస్తావా, వెళ్ళు, ఇంట్లో భార్య ఉందిగా, మరి నేనెందుకు అంటూ ఎడమొహం పెడమొహం పెట్టి దెప్పేది. ఒకరోజు బ్రతిమిలాడుతూ, మరోసారి ప్రాణం విసిగి, సరే పోతాను, నీకు నా మీద ప్రేమ లేకపోతే ఇక నేను రానే రాను అని అతను ఎగిరేవాడు. అప్పుడు కాస్త తగ్గాలి, నిజంగా రాకపోతే అతన్ని వదులుకుంటే నష్టం ఎవరికీ అనుకుంటూ మళ్ళీ కళ్ళనీళ్లు పెట్టుకుంటూ కౌగిలిలోకి ఒదిగిపోయేది. వినోద్ని తన వాడిగా చేసుకునే ఆలోచనల్లో ఒక అద్భుతమైన ఆలోచన అనుకుని ఆచరణలో పెట్టింది. నెల రోజుల తర్వాత వినోద్ రాగానే సంతోషంతో ఎదురెళ్ళి కౌగలించుకుని, వినోద్, నీకివాళ ఎంత శుభవార్త చెప్పబోతున్నానో ఊహించు. ఊహించలేవు, చెప్పాక నాకేం బహుమతిస్తావో ఊహించలేకపోతున్నాను అంటూ ఊరించి బతిమాలించుకుని ఆఖరికి సిగ్గు ఆనందం ఒలకబోస్తూ, వినోద్, మన మధ్య మనకో బిడ్డ, నీ బిడ్డ నా కడుపున. ఓహో, నీ రూపం నాలో నాకు ఏం చెయ్యాలో తెలియనంత సంతోషం అంది. వినోద్ కౌగిలి సడలిపోయింది. చటుక్కున ప్రీతిని వదిలేశాడు. అతని మొహం పాలిపోయింది. ఆ తర్వాత నల్లబడింది. మరుక్షణంలో ఎర్రబడింది. కలవరంగా కంగారుగా, ఏమంటున్నావు నువ్వు తడబడుతూ అడిగాడు. వినోద్, మనిద్దరి ప్రేమ సాక్షి, మన బిడ్డ అంది ప్రీతి. ప్రీతి అరిచాడు. మతిపోయిందా నీకు? మనకు పిల్లలేంటి? ఎలా కుదురుతుంది? నలుగురికి ఏం చెబుతావు? మనం భార్యాభర్తలం కాదు, లోకాన్ని ఏ మొహంతో ఎదుర్కొంటాం? అసలు నీకు ముందే చెప్పానా లేదా మనిద్దరం చాలా జాగ్రత్త పడాలి ఈ విషయంలో అని? నా భార్యకి ఇది తెలిస్తే చంపి పాతరేస్తుంది. ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలి? నీకంటే పెళ్లి కాలేదు, నిన్ను నిలదీసేవారు లేరు. నా పరిస్థితి నీకు తెలుసు. అయినా ఇలా ఎందుకు చేశావు? ఆవేశంగా ప్రీతి భుజాలు పట్టుకుని ఊపేస్తూ అరిచాడు. ప్రీతి నిర్లక్ష్యంగా అతని వైపు ఓ చూపు విసిరి, ఇద్దరం కలిసి ఆనందించాం, దానికి నన్నొక్కతినే ఎందుకంటావు? పెళ్లి చేసుకోలేకపోయినా కలిసి కాపురం చేస్తూ పిల్లల్ని కంటే తప్పేంటి? నాకు నా బిడ్డ కావాలనుకుంటే తప్పేంటి? ఆడదాన్ని, తల్లి నవ్వాలని నాకు కోరికుండదా? ఎంతసేపటికి నీ గురించి ఆలోచిస్తావు. నీకు పెళ్ళాం భయం, లోకం భయం, కానీ ఆడదాని ఆనందం మాత్రం కావాలి. నాకలా కాదు, నాకన్నీ కావాలి. ఇల్లు, సంసారం, పిల్లలు అన్నీ కావాలి. పెళ్లి కాకపోయినా ఐ డోంట్ కేర్. తను గట్టిగా అరిచింది ప్రీతి. విస్తుపోయాడు వినోద్. ఏం మాట్లాడాలో తెలియక గాభరా పడిపోయాడు. ఏంటా చూపు? లోకంలో పిల్లల్ని కనబోతున్న మొదటి ఆడదాన్ని నేనే అన్నట్టు దబాయించింది ప్రీతి. వినోద్ విసురుగా లేచి ఆవేశంగా, మాట్లాడకు, ముందు వెళ్ళి డాక్టర్ని కలువు. ఏం చేస్తావో ఎలా చేస్తావో, ఈ బిడ్డ లోకంలోకి రాకూడదు, అంతే ఖచ్చితంగా తెగేసి చెప్పాడు. ప్రీతి విస్తుపోయింది. వినోద్లో అంత కోపం ఎన్నడూ చూడని ఆమె కలవరపడుతూ, ఏంటి వినోద్, ఏమంటున్నావు? వెళ్ళి వెంటనే అబార్షన్ చేయించుకోమంటున్నాను చాలా గట్టిగానే అన్నాడతను. ప్రీతి మొహం ఎర్రబడిపోయింది. వినోద్ ఇంత రూడ్గా ప్రవర్తిస్తాడని, ఇలా తెగేసి మాట్లాడతాడని ఊహించని ఆమె బిత్తరపోయింది. తన ప్లాన్ బెడిసి కొట్టినందుకు, తన ఆశ వమ్ము కాబోతున్నందుకు ఆ నిరాశ తట్టుకోలేక ఆఖరి అస్త్రంగా, వినోద్, ఈ బిడ్డ నాకు కావాలి, అందుకు నేను ఒప్పుకోను, అబార్షన్ చేయించుకోను నిష్కర్షగా అంది. ప్రీతి అంత నిర్లక్ష్యంగా తనను, తన మాటలను లెక్క చేయకపోవడంతో వినోద్లో ఆగ్రహం పెల్లుబికింది. విసురుగా లేచాడు. సరే, బిడ్డని కంటావో మానతావో నీ ఇష్టం. ఈ రోజు నుంచి నీకు నాకు సంబంధం లేదు. ఇక నీ మొహం నేను చూడను. గుడ్ బై. ఆఖరి అస్త్రం వదిలాడు. ప్రీతి విసురుగా లేచి అతని చెయ్యి పట్టిలాగి, ఏంటి గుడ్ బై? ఇన్నాళ్ళు వాడుకుని నన్ను వదిలేసిపోతావా? నా గర్భం నీ ఆనందానికి అడ్డని, ఈ బిడ్డ వల్ల నీ పరువు ప్రతిష్టలకి భంగమని వదిలించుకుపోదామనుకుంటున్నావా? అపర కాళి అవతారం ఎత్తి అంది. ప్రీతి, అర్థం చేసుకో. నా మాట వింటే మనం ఇలాగే ఉండొచ్చు. కాదంటే నేను నా పరువు ప్రతిష్టని తాకట్టు పెట్టలేను. ఈ విషయం నా భార్యకి తెలిస్తే ఊరుకోదు. నన్ను నిలదీసి అడిగే హక్కు ఆమెకుంది అన్నాడు. నిన్నేవైనా నీ భార్యగా ఇంటికి తీసుకెళ్ళమన్నానా? లేక నీ పెళ్ళాం స్థానం ఇమ్మన్నానా? లేకపోతే నీ భార్యని వదిలేయమన్నానా? మనం ఏ గుళ్ళోనో పెళ్లి చేసుకుందాం, పుట్టబోయే బిడ్డకు తల్లిదండ్రులం అవుదాం. ఇదే కదా నేను అడుగుతోంది. ప్రీతి కోపంగా అంది. ఇదిగో ప్రీతి,
మన విషయం ఎంతో జాగ్రత్తగా ఎవరికీ తెలియకుండా ఇన్నాళ్ళు ఎలాగో సాగించాను. ఇప్పటికే ఆఫీసులో చాలామంది గుసగుసలాడుకుంటున్నారు. బాస్ని కనుక పైకి తెలియనట్టే ఉంటున్నారు. ఈ విషయం ఇవాళ కాకపోతే రేపైనా నా భార్య దగ్గరకు చేరుతుంది. ఏదో విధంగా దబాయించో అబద్ధాలు చెప్పో ఎలా తప్పించుకోవాలో అర్థం కాక భయపడుతున్నాను. ఇలా నీ మెడలో తాళి కట్టి పిల్లాడిని కంటే ఆవిడ ఊరుకుంటుందా? సమాజం చట్టం అంతా ఆవిడ వైపై ఉంది. అది మర్చిపోకు. అసలు నీకు నేను పెళ్లి చేసుకుంటానని ఎప్పుడైనా చెప్పానా? ముందు రోజే నా పరిస్థితి చెప్పాను. ప్రేమకు అనురాగానికి నోచుకొని నేను అవి దొరికే స్త్రీ పొందు కోరుకున్నాను. నువ్వు నాకు నచ్చావు కనుక నీతో సహజీవనం చేశాను. అంతకుముందు అమ్మాయిలతో రోజులు మహా అయితే 1 నెల, అంతకంటే ఎక్కువ ఎవరితోనూ ఇలాంటి పొత్తు పెట్టుకోలేదు. ఇవన్నీ నీకు ఏదీ దాచకుండా ముందే చెప్పాను. నువ్వన్నిటికీ ఇష్టపడే నన్ను నిజంగానే ప్రేమించావని నమ్మాను. నిన్ను గత ఏడాదిగా ఎంత అపురూపంగా చూసుకున్నాను. నువ్వు ఏదడిగినా కాదనకుండా సమకూర్చాను. అపార్ట్మెంట్, కారు, నీకు నటిగా మోడల్గా గుర్తింపు తెచ్చే అవకాశాలు ఎన్ని ఇచ్చా? ఇవన్నీ నేను ఇష్టపడే చేశాను. మరి నువ్వు నన్ను నిజంగా ప్రేమించావో, నీ స్వార్థం కోసం ప్రేమ చూపావో, ఈ ఫ్యాషన్ వరల్డ్లో నీ స్థానం కోసం నన్ను వాడుకున్నావో నాకు తెలియదు. తల్లి కావాలి అనే నీ కోరికని నేను తీర్చలేను. ఆ బిడ్డకి తండ్రిగా ఉండలేను. నా మాట అంగీకరిస్తే మన సంబంధం కొనసాగుతుంది. లేదంటే నన్ను మర్చిపో. ఇదే నా ఆఖరి మాట. ఆలోచించి ఏ సంగతి రేపు చెప్పు. నన్నేదో బ్లాక్మెయిల్ చేద్దామని మాత్రం అనుకోకు. వార్నింగ్ కూడా ఇచ్చి చకచకా వెళ్ళిపోయాడు వినోద్. నిర్ఘాంతపోయి కూలబడిపోయింది ప్రీతి. మొహం ఎర్రబడి కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. తన ఆశ, కోరిక తీరేది కాదని వినోద్ ఖచ్చితంగా చెప్పేశాడు. జీవితాంతం ఇలా అతని ఉంపుడిగత్తిగా ఉండిపోవాలా? పెళ్ళి, సంసారం, పిల్లలు లేకుండా గడపాలా? ఇవాళ ఉన్న ఈ ప్రేమ ఎన్నాళ్ళుంటుంది? ఈ ప్రేమని నమ్ముకుని ఎలా బ్రతకాలి? పెళ్లి లేని ప్రేమకి మగాడు కట్టుబడ్డడు. ఈ సంఘటన తర్వాత అతను ఇదివరకటి ప్రేమ చూపకపోవచ్చు కూడా. ఇక ఇది 3 నాళ్ల ముచ్చటే అవగలదు. తను అతన్ని కాదని బిడ్డని కంటే, పెళ్లి కాకుండా బిడ్డని కన్న తనను లోకం గౌరవిస్తుందా? వినోద్తో సంబంధం తెంచుకుంటే రేపు తనకు అవకాశాలు తగ్గొచ్చు. ఏ ధైర్యంతో తను ముందుకెళ్లగలదు? రాత్రంతా ఆలోచించినా పరిష్కారం కనబడలేదు ప్రీతికి. మనసులో కోపం, కసి పెరిగిపోయి ఇన్నాళ్ళు తనను వాడుకుని వదిలేశాడన్న ఉక్రోషంతో రాత్రంతా నిద్ర పట్టక దొర్లింది. మర్నాడు ఫోన్ చేస్తానని, కోపం తగ్గి వస్తాడని ఆశించింది. ఒక రోజంతా చూసి తనే ఫోన్ చేసింది. ఏ నిర్ణయం తీసుకున్నావు? ముభావంగా అడిగాడతను. ఇంకా ఆలోచించలేదు, బింకంగా అంది. ఫోన్ టక్కున పెట్టేశాడతను. 3 రోజులు అదే పరిస్థితి. ఫోన్ చేసినా కట్ చేసేవాడు. మెసేజ్ పెడితే నిర్ణయం మార్చుకుంటే తప్ప మాట్లాడకు అని జవాబిచ్చాడు. అతని నిర్లక్ష్యం ఆమెలో మరింత కోపం, కసి, ఉక్రోషాన్ని పెంచాయి. అసలు తన గురించి ఏమనుకుంటున్నాడు? ఇష్టం వచ్చినట్టు వాడుకుని వదిలేసిపోతే ఊరుకుంటానని అనుకుంటున్నాడా? ఏం చెయ్యలేనని ధైర్యమా? ఒక రకం తెగింపొచ్చింది ప్రీతికి. అతని మీద కోపంతో రగిలిపోతూ విచక్షణ జ్ఞానం పోగొట్టుకుంది. ఆమె ఒక నిర్ణయానికి వచ్చి అతనికి బుద్ధి చెప్పాలని, దానికి ఏం చెయ్యాలో ఆలోచించే లోపలే కాగల కార్యం గంధర్వులే తీర్చారు. మహిమ డాక్టర్ డి కామేశ్వరి గారి నవల ధారావాహిక 3వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.